Good morning, students. Today we are going to discuss about the construction of different types of cables. Okay, so in this four types of cables are the single core cable and belted cables, screened cables, and pressure cables. Okay, so single core is up to 6.6 kV and belted cables is up to 11 kV. Screened cables are from 22 kV to 66 kV, and pressure cables are above 66 kV range. We can use these type of cables. The first one is the single core or low tension cable, also it's called as a low tension cable, and it may be consist of one or more than one core. So this is in this single core, two core, three core, four core, in this we use only one conductor. It's a single core. Okay, so the three phase system is consist of three core or four core system అనమాట. త్రీ ఫేజెస్లో వచ్చేటప్పటికి మనకి త్రీ కోర్ కేబుల్ ఆర్ ఫోర్ కోర్ కేబుల్ అనేది యూస్ చేస్తాం మనం. త్రీ ఫేజ్కి, సింగిల్ ఫేజ్కి వచ్చేటప్పటికి సింగిల్ కోర్ యూస్ చేస్తాము. And this is the construction for the single core low tension cable. And in this circle, inner circle is called the conductor, copper conductor. We use the copper conductor, and outer side that covering with impregnated paper, and then lead sheet will place here, అండ్ దెన్ సర్వింగ్ వైర్ అనమాట. ఓకేనా, సో ఇన్ని లేయర్స్లో అంటే దీంట్లో మనకు వచ్చేటప్పటికి బెడ్డింగ్ అనేది ఉండదు. సో ఇక్కడ ఏంటంటే సింగిల్ కోర్ అంటే లో టెన్షన్ కేబుల్ అంటే తక్కువ వోల్టేజెస్కి మనం యూజ్ చేస్తాం కాబట్టి సో ప్రాపర్ ఇన్సులేషన్ అనేది మనకి ఇంతవరకు సరిపోతుంది. ఓకే, కండక్టర్కి అవుట్ సైడ్ ఇంప్రెగ్నేటెడ్ పేపర్ అండ్ దెన్ లెడ్ షీట్ అండ్ దెన్ సర్వింగ్. దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ ది సింగిల్ కోర్ లో టెన్షన్ కేబుల్స్. ఓకే, and the operating voltage level up to 6.6 kV. It consists of one circular conductor and it is made up of tin stranded copper, okay, or aluminum. మెటీరియల్ మనకి దగ్గర అవైలబిలిటీని బట్టి మనం ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఫర్ లో వోల్టేజెస్ కాబట్టి కంపల్సరీ ఇదే యూస్ చేయాలి అని కూడా ఏం లేదు. సో ఇట్స్ మేడ్ అప్ ఆఫ్ tinned stranded copper or aluminum, and it is insulated by impregnated paper. Okay, and it is insulated with impregnated paper, and the insulation is protected by the lead sheet, and then we can protect this layer by lead sheet, and it prevents the entry of moisture into inner parts. Okay, so lead sheet యొక్క పర్పస్ ఏంటి అంటే సో మాయిశ్చర్ని మనకి లోపలికి రాకుండా బయటనే ఆపేస్తుంది అనమాట. సో ఆఫ్టర్ lead sheet it provides a surveying. Okay, so surveying is nothing but a cable, conductor cable అనమాట. It is mainly used to protect the lead sheath from the corrosions. ఇది ప్రొటెక్షన్, lead sheathకి ప్రొటెక్షన్ లాగా కూడా ఉంటుంది. కేబుల్ మొత్తానికి మనకి పైన ప్రొటెక్షన్ అనమాట. సో ఇది వచ్చేటప్పటికి సింగిల్ కోర్ లో టెన్షన్ కేబుల్. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి బెల్టెడ్ కేబుల్స్. బెల్టెడ్ కేబుల్స్ మనకి ఆపరేటింగ్ వోల్టేజెస్ వచ్చేటప్పటికి 11 kV వోల్టేజ్ రేటింగ్ అనమాట. అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ త్రీ ఫేజ్ సర్వింగ్స్. సో మెయిన్లీ బెల్టెడ్ 11 kV కాబట్టి మనం త్రీ ఫేజ్ పర్పస్కి కూడా యూజ్ చేసుకుంటాం. అట్ ద లో వోల్టేజ్ వచ్చేటప్పటికి సింగిల్ కోర్ లో టెన్షన్ కేబుల్ అనేది యూజ్ చేస్తాము. అండ్ ఫర్ ద 11 kVకి బెల్టెడ్ కేబుల్స్ ఇట్స్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ త్రీ ఫేజ్ సర్వీసింగ్. ఓకే, అండ్ the three cores are insulated from each other. So we use the three phase, so three cores are available here. So first one, second one and third one, RYB, three phases అనమాట. ఓకే, సో a paper belt is provided around the insulated cores. ఓకే, దెన్ ఈ కండక్టర్స్ త్రీ ఏవైతే ఉన్నాయో దానికి పైన మనకి ది పేపర్ అనేది యూస్ చేస్తాము పైన కవరింగ్ అనమాట. సో ఇది పేపర్. ఓకే, అండ్ దెన్ మనకి దానికి ఆ మెల్టెడ్ పేపర్కి, ఇంప్రిగ్నేటెడ్ పేపర్కి మనకి అవుట్ సైడ్ వచ్చేటప్పటికి లెడ్ షీట్ అనేది ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఇక్కడ రిప్రజెంట్ చేసేది ఈ కండక్టర్కి ఉన్న థిక్నెస్ అనమాట. ఓకే, సో ఈ థిక్నెస్ ఇన్సులేషన్ అనేది ఈ కండక్టర్కి మిడిల్లో మనం ఇక్కడ మీరు చూసినట్లయితే గ్యాప్ ఉంది చూడండి ఇక్కడ. సో ఈ గ్యాప్ ఏదైతే ఉందో అది మనకి ఇన్సులేషన్ అనమాట, కండక్టర్ టు కండక్టర్ ఇన్సులేషన్. ఈచ్ అండ్ ఎవ్రీ కండక్టర్కి మనం ఇన్సులేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, సో ఈ కండక్టర్ త్రీ కోర్ కండక్టర్కి మనకి పైన ఇంప్రిగ్నేటెడ్ పేపర్ వస్తుంది ఇక్కడ, అండ్ అలాగే లెడ్ షీట్ కూడా వస్తుంది.
సో ఈ కండక్టర్ నుంచి బయటకి ఇది వచ్చేటప్పటికి థిక్నెస్ ఆఫ్ ఇన్సులేషన్ బిట్వీన్ ది కండక్టర్ అండ్ షీట్, దీని యొక్క థిక్నెస్ అనమాట. సో ఈ లెడ్ షీట్ ఈజ్ యూజ్డ్ టు ప్రొటెక్ట్ ద కేబుల్ అగైనెస్ట్ సేమ్ మనం ఎప్పుడు చెప్తుంది లెడ్ షీట్ అనేది మాయిశ్చర్ అండ్ మెకానికల్ ఇంజురీ అండ్ ఇట్ ఈస్ కవర్డ్ విత్ ఆర్మరింగ్ అండ్ సర్వింగ్ అనమాట. So and the belted cable is suited for low voltage and medium voltages also we can use the belted cables. Breakdown of the insulation is occur, that is cable should be damaged. మనకి ఏదైనా బ్రేక్డౌన్ అయితే కేబుల్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది బెల్టెడ్ కేబుల్స్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి స్క్రీన్డ్ కేబుల్స్. స్క్రీన్డ్ కేబుల్స్ ఆపరేటింగ్ వోల్టేజ్ ఈజ్ 22 kV or to 66 kV. Okay, in these two types of connections are there in the screened cables. The first one is the H type cable and second one is the SL type cable. In the H type cable, each conductor is insulated by layer of paper insulation అనమాట. సో మనకి ఏదైతే ఉందో ప్రతి ఒక్క వైర్ అనేది మనకి పేపర్ ఇన్సులేషన్తో మెయిన్ ఇన్సులేట్ అవుతుంది. అండ్ దెన్ మెటాలిక్ స్క్రీన్ ఈజ్ ప్రొవైడెడ్ ఓవర్ ద ఇన్సులేషన్ ఆఫ్ ఈచ్ కోర్ అండ్ ద మెటాలిక్ స్క్రీన్ ఈజ్ ప్రొటెక్టెడ్ అల్యూమినియం ఫాయిల్ అండ్ ద కండక్టింగ్ బెల్ట్ కవర్స్ విత్ ద 3 కోర్స్ అనమాట. మనకి రేంజ్ పెరుగుతునేటప్పటికి ఇన్సులేషన్ ప్రొవైడ్ చేసేది ఇన్సులేషన్ కూడా మనకి రేంజ్ అనేది పెరగాలి. సో మనం ఇన్సులేషన్ అనేది ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఓకే ఇన్ ద కేబుల్. సో దట్స్ వై వీ కెన్ యూజ్ ఇందాక మనము చెప్పుకున్న ఆ బెల్టెడ్ కేబుల్స్లో అయితే దీనికి ఇన్సులేషన్ అయిపోయిన తర్వాత మనము ఇంపిగ్రినేటెడ్ పేపర్ని పైన కవరింగ్ ఇన్సులేషన్కి యూజ్ చేసాం. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క కేబుల్కి ఇక్కడ చూడండి మీకు ఇక్కడ ఇది హెచ్ టైప్ అనమాట. సో లోపల డాటెడ్ లైన్స్ రిప్రజెంట్ చేస్తుంది మనకి కండక్టర్. ఓకే, ప్రతి ఒక్క కండక్టర్కి పైన పేపర్ ఇన్సులేషన్ అనేది ఉంది చూడండి, దిస్ ఈజ్ ద పేపర్ ఇన్సులేషన్. ఓకే, సో మనకి ప్రతి దానికి కవరింగ్కి పేపర్ ఇన్సులేషన్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, అండ్ ద కండక్టింగ్ బెల్ట్ ఆఫ్ కాపర్ వోర్స్ ఫ్యాబ్రిక్ టేప్ ఆఫ్టర్ కండక్టింగ్ బెల్ట్ లెడ్ షీట్ బెడ్డింగ్ ఆర్మరింగ్ అండ్ సర్వింగ్ ఆర్ ప్రొవైడెడ్. ఓకే, సో ఇక్కడ మనకి అన్ని రేంజెస్ వస్తాయి అన్నమాట. సో ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి కండక్టర్కి పైనే మనకి పేపర్ ఇన్సులేషన్ అనేది వచ్చేస్తుంది. ప్రతి ఒక్క కండక్టర్కి పేపర్ ఇన్సులేషన్ తోటి ఇన్సులేషన్ జరుగుతుంది. అండ్ అలాగే మెటాలిక్ స్క్రీన్తో కూడా ఇన్సులేషన్ చేసిన తర్వాత ఓవరాల్గా దానికి కండక్టింగ్ బెల్ట్ అనేది యూజ్ చేస్తారు. ఇక్కడ చూడండి కండక్టింగ్ బెల్ట్ అనమాట. సో అండ్ దెన్ లెడ్ షీట్ అండ్ దెన్ బిడ్డింగ్ ఆర్మరింగ్ అండ్ సర్వింగ్ కేబుల్స్. సో ప్రాసెస్ సేమ్ జనరల్ కన్స్ట్రక్షన్ ఆఫ్ కేబుల్లో మనం చెప్పుకున్నాం కదా. సో అదే టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇక్కడ చూస్తాం. బట్ 3 ఫేస్ కాబట్టి ఇండివిజువల్గా మనము పేపర్ ఇన్సులేషన్ అనేది చేసి దానిపైన మెటాలిక్ స్క్రీన్ పెట్టేసి దానిపైన మనం లెడ్ షీట్ అండ్ దెన్ బెడ్డింగ్ ఆర్మరింగ్ సర్వింగ్ అనేది చేస్తామన్నమాట. ఇది హెచ్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్. అండ్ దెన్ ఎస్ఎల్ టైప్ ఆఫ్ కేబుల్స్ ఉంది. ఎస్ఎల్ టైప్ ఆఫ్ మీన్స్ సెపరేట్ లెడ్ అనమాట. మనకి ఇక్కడ ఏంటంటే మనం లెడ్ షీట్ అనేది ఓవరాల్గా మనం ప్లేస్ చేస్తామన్నమాట. ఇన్ దిస్ ఫిగర్ వీ కెన్ షో ది స్ట్రక్చర్ ఆఫ్ ఎస్ఎల్ టైప్ కేబుల్. నార్మల్లీ హెచ్ టైప్ కేబుల్ అనేది ఎట్లా ఉంటుంది అట్లానే ఉంటుంది. బట్ స్క్రీన్ రౌండ్ ఇన్సులేషన్ ఈజ్ కవర్డ్ బై ద ఓన్ లెడ్ షీట్ అనమాట. అండ్ దెన్ హియర్ నో ఓవరాల్ లెడ్ షీట్ బట్ ఆర్మరింగ్ అండ్ సర్వింగ్ ఆర్ ప్రొవైడెడ్ టు కవర్ ది కోర్స్. బెడ్డింగ్ ఆర్మరింగ్ అనేది మనకి ఇక్కడ ఉండదు అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఆర్మరింగ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఇది కండక్టర్. ఇక్కడ కండక్టర్కి పైన ఇన్సులేషన్ అనేది మనం ప్లేస్ చేసాము. సో ఆ ఇన్సులేషన్ అనేది డైరెక్ట్ మనం లెడ్ షీట్ ప్లేస్ చేసేసుకున్నాము. అండ్ దెన్ ఇక్కడ చూసినట్లయితే ఆర్మరింగ్ అండ్ దెన్ సర్వింగ్ అనమాట. ఓకే, ఇక్కడ మనం కాటన్ టేప్ అనేది యూజ్ చేస్తాము లెడ్ షీట్ పైన. ఓకే, సో లెడ్ షీట్ పైన మనము కార్మరింగ్ అనేది యూజ్ చేసాము. ఒకసారి చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది. సీ హియర్ అండ్ దెన్ ఇట్ ఈజ్ 3 కండక్టర్స్. ఓకే, సో ద 3 కండక్టర్స్ అనేవి మనకి పైన కవరింగ్ వచ్చేటప్పటికి లెడ్ కవరింగ్ అనమాట ఇక్కడ. అండ్ దెన్ దానిపైన మనకి కాటన్ టేప్ అనేది ప్లేస్ చేసాము. అండ్ దెన్ ఆర్మరింగ్ అండ్ దెన్ సర్వింగ్ అనమాట. సో దిస్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వచ్చేటప్పటికి ఎస్ఎల్ టైప్ ఆఫ్ కేబుల్ కన్స్ట్రక్షన్ అంటాము. సో సెపరేట్ లెడ్ అనమాట, దాన్ని లెడ్ని సెపరేట్ చేసినట్టు మీనింగ్ అనమాట. సో అండ్ దెన్ నెక్స్ట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. సెపరేట్ షీట్స్ రిడ్యూస్ ద పాసిబిలిటీ ఆఫ్ కోర్ టు కోర్ బ్రేక్ డౌన్. మనకి కోర్ టు కోర్ బ్రేక్ డౌన్ అనేది జరగటం అనేది చాలా తక్కువ అవుతుంది దీనివల్ల మనకి.
అండ్ ద బెండింగ్ ఆఫ్ కేబుల్ ఈజ్ పాసిబుల్ డ్యూ టు ద ఎలిమినేషన్ ఆఫ్ ఓవరాల్ లెడ్ షీత్. ఓవరాల్ లెడ్ షీత్ అనేది ఎలిమినేట్ చేయడం వల్ల ఏంటంటే మనకి బెండింగ్ కానీ ఏదన్నా అటువైపు టర్నింగ్ చేయడానికి కానీ అది మనకి బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇట్ రిక్వైర్స్ 3 లెడ్ షీట్ అనమాట. సో మనకి ఇండివిజువల్గా కాబట్టి మనకి 3 లెడ్ షీట్స్ అనేవి యూజ్ అవుతాయి. అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఓకే. అండ్ దెన్ ప్రెషర్ కేబుల్స్. ప్రెషర్ కేబుల్స్ అబౌవ్ 3 types of cables are called solid type cables because solid insulation is used and no gas or oil insulation anamata. So these solid type cables are used up to the level of 66 kV or above. The solid cables are unreliable. Okay. సో మనకి ఇక్కడ ఏంటంటే ప్రెషర్ కేబుల్స్ అనేవి మనం సాలిడ్ ఇన్సులేషన్ కేబుల్స్లో వచ్చేటప్పటికి మనకి పైన మనం ఆల్రెడీ చెప్పుకున్నాము 3 types ఆఫ్ కేబుల్స్. సో అవన్నీ మనకి ఏంటంటే స్ట్రాంగ్గా, అంటే మనం దాంట్లో ఏ ఎలిమెంట్ అనేది యూజ్ చేయమన్నమాట. సో ఎలిమెంట్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఆయిల్ కానీ గ్యాస్ కానీ మనం ఆ కేబుల్స్లో అనేది ఏమి యూజ్ చేయము. అవి ఏంటంటే ఓన్లీ మనం చెప్పుకున్న జనరల్ కన్స్ట్రక్షన్లో లెడ్ షీట్, ఆర్మరింగ్, వుడ్డింగ్ లేయర్స్ ఏదైతే ఉందో ఇంపిగ్రేటెడ్ పేపర్ ఇవేవైతే ఉన్నాయో వాటిని మాత్రమే మనం లేయర్స్ లాగా ఫామ్ చేసుకుంటాం. సో అదేంటంటే దాన్ని సాలిడ్ ఇన్సులేషన్ అంటాం అన్నమాట. సో ప్రెషర్ కేబుల్స్లో ఏంటంటే మనం ఆయిల్, గ్యాస్ అనేది యూజ్ చేస్తాము. ఓకే. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సాలిడ్ ఇన్సులేషన్ అండ్ ప్రెషర్ కేబుల్స్ అనమాట. ప్రెషర్ కేబుల్స్లో మనం ఏమిటంటే ఆయిల్, గ్యాస్ అనేది మనము ఇన్సులేషన్ పర్పస్ కింద యూజ్ చేస్తాము. అండ్ సాలిడ్ దాంట్లో ఏంటంటే మనం అలా యూజ్ చేయమన్నమాట. సాలిడ్ కేబుల్స్లో ఏంటంటే ఓన్లీ మనకి లేయర్స్ ఏదైతే ఉందో ఇంపిగ్రేటెడ్ పేపర్, లెడ్ షీట్ అండ్ బెడ్డింగ్, ఆల్మరింగ్ ఏదైతే ఉందో సర్వీసింగ్ ఈ లైన్స్ ఇవి ఏదైతే ఉందో మనం ఒక సాలిడ్గా మనకి కనపడుతూ ఉంటుంది అనమాట. లేయర్ని మనము టర్న్ చేయడం అలాంటివి చేస్తామన్నమాట. సో దాన్ని సాలిడ్ టైప్ ఆఫ్ కేబుల్స్ అంటాము. ఓకేనా. సో మనం పైన చెప్పుకున్న ఇప్పటి వరకు ఏంటంటే సాలిడ్ టైప్ ఆఫ్ ఇన్సులేషన్ కేబుల్స్. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇప్పుడు మనకి ప్రెషర్ కేబుల్స్ చెప్తున్నాం. ఈ ప్రెషర్ కేబుల్స్లో ఏంటంటే ఆయిల్ అండ్ గ్యాస్ అనేది యూజ్ చేస్తాం. సో ఎందుకు అంటే మనకి రేంజ్ పెరుగుతున్నప్పటికీ ప్రొటెక్షన్ ఎక్కువ అవ్వాలి కదా. సో ఫర్ ద అబోవ్ 66 kV మనం ఏంటంటే హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది కాబట్టి సో మనము ప్రొటెక్షన్ అనేది కూడా అంటే ఇన్సులేషన్ అనేది కూడా మనం ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. సో మ్యాక్సిమం ఇన్ సబ్స్టేషన్స్ వీ కెన్ యూజ్ ది ఆయిల్ ఫిల్డ్ కేబుల్స్ అండ్ గ్యాస్ ప్రెషర్ కేబుల్స్ ఫర్ ద హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ పర్పస్ కోసం యూజ్ చేస్తాము. ఓకేనా. అండ్ ఇది ప్రెషర్ కేబుల్స్ మనకి 2 types ఆఫ్ కేబుల్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఆయిల్ ఫిల్డ్ కేబుల్స్ అండ్ ద సెకండ్ వన్ గ్యాస్ ప్రెషర్ కేబుల్స్ అనమాట. సో ఆయిల్ ఫిల్డ్ కేబుల్స్లో వచ్చేటప్పటికి దిస్ కేబుల్స్ ఛానల్స్ ఆఫ్ డక్ట్స్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ ద కేబుల్స్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఆయిల్ సర్క్యులేషన్. మనకి ఆయిల్ డక్ట్స్ అనేవి ఇక్కడ ప్లేస్ చేసి ఉన్నాయి. సో అవి ఎందుకు అంటే ఆయిల్ సర్క్యులేషన్ పర్పస్ కోసం మనం యూజ్ చేస్తాము. అండ్ దిస్ ఆయిల్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఫర్ ది ఇంప్రిగ్నేషన్. ఓకే. సో ఇక్కడ మనకి లేయర్స్ వచ్చేటప్పటికి ఇది ఇక్కడ వచ్చేటప్పటికి ఆయిల్ డక్ట్ అనమాట ఇది. సో ఓకేనా. అండ్ దెన్ ఆయిల్ డక్ట్ మనకి ఇన్నర్గా ఫ్లో అవుతుంది. అండ్ దెన్ దానిపైన మనకి కండక్టర్స్ అనేది ప్లేస్ చేసుకుంటాము. అండ్ కండక్టర్స్ పైన మనకి పేపర్ ఇన్సులేషన్ అనేది ఉంటుంది. సో సీ హియర్ పేపర్ ఇన్సులేషన్ అండ్ లెడ్ షీట్ అండ్ దెన్ బెడ్డింగ్ అండ్ దెన్ సర్వింగ్ అనమాట. సో ఇక్కడ మనకి లేయర్స్ అనేవి పైన వచ్చే పేపర్ ఇంపిగ్నేషన్, పేపర్ ఇన్సులేషన్, లెడ్ షీట్, బెడ్డింగ్, సర్వింగ్ అనేది కామన్ అనమాట. సో ఇక్కడ వచ్చేటప్పటికి కండక్టర్స్ ఏదైతే ఉందో ఈ కండక్టర్స్కి మనకి ఇంటర్నల్గానే మనకి ఆయిల్ డక్ట్ అనేది ప్లేస్ చేస్తారు. అవి సర్క్యులేషన్ అవ్వడానికి ఆయిల్ డక్ట్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మనం త్రీ ఫేజ్లో మనం యూజ్ చేసినట్లయితే సో ఇక్కడ మనకి ఏంటంటే 3 కండక్టర్స్ అనేవి ఇట్లా 3 డిఫరెంట్గా ప్లేస్ చేస్తాము. ఈ కండక్టర్స్కి మనకి సైడ్లో ఆయిల్ డక్ట్స్ అనేవి ప్లేస్ చేస్తాము. అండ్ దెన్ దీస్ ఆల్ ఆర్ కవర్డ్ విత్ లెడ్ షీట్ అండ్ దెన్ పేపర్ ఇంప్రిగ్నేషన్. సో ఇక్కడ పేపర్ ఇంప్రిగ్నేషన్ కూడా ప్రతి ఒక్క కండక్టర్కే మనం ఇక్కడ ప్లేస్ చేసేస్తున్నాం పేపర్ ఇంప్రిగ్నేషన్. ఓవరాల్గా మనకి లెడ్ షీట్ అనేది అండ్ దెన్ సర్వింగ్ అనేది ప్లేస్ చేస్తాం. దిస్ ఈజ్ అనదర్ టైప్ ఆఫ్ ద ఆయిల్ ఫిల్డ్ టైప్ ఆఫ్ కేబుల్ అనమాట. సో కండక్టర్ని ప్లేస్ చేస్తాం అండ్ దెన్ పేపర్ ఇన్సులేషన్ అండ్ దెన్ ఆయిల్ డక్ట్స్ అనమాట. సో ఇట్లా అయినా ప్లేస్ చేయొచ్చు. మనం ఏ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మనకి ఎక్కడ ఏది నీడ్ ఉందో దాన్ని బేస్ చేసుకొని మనము ట్రాన్స్పోర్ట్ చేసుకుంటాం. ఓకేనా. అండ్ హియర్ వచ్చేటప్పటికి మనకి ఆయిల్ ఫిల్డ్ ఫార్మ్డ్ విత్ ద మిడిల్ బై స్టాండింగ్ ఆఫ్ ద కండక్టర్ వైర్ అరౌండ్ ఏ హాలో సిలిండ్రికల్ స్టీల్ స్పిరల్ టేప్ అనమాట.
సో an external reservoir మనం ఈ ఫిగర్లో చూసాం ఆల్రెడీ, ఈ ఫిగర్ గురించి ఎక్స్ప్లెనేషన్. And then an external reservoir is used for oil under pressure is supplied to the channel, and this channel is made up of the spiral steel tape అనమాట. సో మనకి ఆయిల్ అది ఫ్లోయింగ్ అవ్వడం కోసం మనకి ఇక్కడ ఒక ఛాంబర్ లాంటి ఒక ఛానల్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి దాన్ని స్పిరల్ స్టీల్ టేప్ తోటి మేడ్ చేస్తారు. అండ్ దెన్ ఇట్స్ మేడ్ అప్ ఆఫ్ ఓన్లీ ద స్పిరల్ స్టీల్ టేప్ అనమాట. The tape allows the oil to percolate between copper strands to the wrapped insulation. ఓకే, సో దానికి మధ్యలో మనకి టేప్ అనేది ఉంటుంది. సో అండ్ దెన్ ఆయిల్ ప్రెషర్ మెయిన్లీ యూస్డ్ టు కంప్రెస్ ద లేయర్ ఆఫ్ పేపర్ ఇన్సులేషన్ అండ్ ప్రివెంట్స్ ది వాయిడ్ ఫార్మేషన్ అనమాట. సో ఇది మనకి ప్రాపర్ ఇన్సులేషన్ అనేది ఇస్తుంది. సో అండ్ దీంట్లో మనకి 2 types ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి విత్ డిఫరెంట్ వేస్. ఓకే, సో అండ్ దెన్ నెక్స్ట్ గోయింగ్ టు ద గ్యాస్ ప్రెషర్ కేబుల్స్. ఈ గ్యాస్ ప్రెషర్ కేబుల్స్లో వచ్చేటప్పటికి మనం ఇక్కడ చూస్తున్నాము గ్యాస్ ప్రెషర్ కేబుల్స్ యొక్క కన్స్ట్రక్షను. సో దీంట్లో ఏంటంటే నార్మల్గా మనకి కండక్టర్ పైన పేపర్ ఇన్సులేషన్ అండ్ లెడ్ ఇన్సులేషన్ అండ్ ఒక 75% మనకి మ్యాక్సిమం చూసుకున్నట్లయితే సో సాలిడ్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందో గ్యాస్ ప్రెషర్ టైప్ కేబుల్స్ కూడా కన్స్ట్రక్షన్ అనేది సేమ్గా ఉంటుంది. బట్ ఇవి వన్ సైడ్ మనకి ఒక ట్రయాంగిల్ ఫార్మేషన్లో మనకి ప్లేస్ అయి ఉంటుంది. See here, the construction of the gas pressure cable is similar to solid type cables, but expect that for triangular section of thickness of and lead sheath is 75% that of solid type cable anamata. So okay, that's the difference, and this triangular shape decreases the weight that gives the low thermal resistance. దీనివల్ల ఏంటంటే మనకి వెయిట్ అనేది మనము లెస్గా ఉంటుంది. సో దానివల్ల ఇట్ గివ్స్ ది లో థర్మల్ రెసిస్టెన్స్ అనమాట. And the main reason for the triangular section is that the lead sheath acts as a pressure membrane, and this lead sheath is protected by a thin metal tape. This cable is laid in a gas tight steel pipe అనమాట. సో పైన మనకి స్టీల్ పైప్ అనేది యూజ్ చేస్తాము. అండ్ దెన్ ద డ్రై నైట్రోజన్ గ్యాస్ ఈజ్ ఫిల్డ్ ఇన్ ద పైప్. సో ఆ పైప్లో మనం ఏంటంటే డ్రై నైట్రోజన్ గ్యాస్ మనము ఫిల్ చేస్తామన్నమాట. సో ద గ్యాస్ ప్రెషర్ డెవలప్స్ ద రేడియల్ కంప్రెషన్ అండ్ రెడ్యూసెస్ ది వాయిడ్స్ అనమాట. సో దానివల్ల మనకి అది మెయిన్ పర్పస్ ఆఫ్ ఇన్సులేషన్గా యాక్ట్ చేస్తుంది. అండ్ గ్యాస్ ప్రెషర్ కేబుల్స్ ఆర్ క్యారీ మోర్ కరెంట్ అండ్ వెరీ హై వోల్టేజెస్. ఓకే, సో దానివల్ల ఏంటంటే ఈ ప్రెషర్ కేబుల్స్ వల్ల మనకి సో ఎక్కువ వోల్టేజ్ రేంజ్ అయినా కానీ అది ట్రాన్స్మిట్ చేయగలదు అనమాట. సో ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ గ్యాస్ ప్రెషర్ కేబుల్స్ వచ్చేటప్పటికి మనకి మెయింటెనెన్స్ కాస్ట్ అనేది లెస్ ఉంటుంది. సో అండ్ డిసడ్వాంటేజెస్ ఈజ్ నథింగ్ బట్ ద వెరీ హై ఓవర్ కాస్ట్. మనకి గ్యాస్ ఫిల్ చేసేటప్పుడు ఏంటంటే ఇన్బిల్ మనకి కాస్ట్ అనేది పెరుగుతుంది, బట్ మెయింటెనెన్స్ కాస్ట్ మాత్రం తక్కువ ఉంటుంది అనమాట గ్యాస్ ప్రెషర్ కేబుల్స్లోకి వచ్చేటప్పటికి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద కేబుల్స్ కన్స్ట్రక్షన్ అనమాట. సో మనము జనరల్గా కన్స్ట్రక్షన్ కేబుల్స్ వచ్చేటప్పటికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వోల్టేజ్ రేంజెస్కి డిఫరెంట్ టైప్స్ యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. దానిలో మెయిన్ మనకి వచ్చేటప్పటికి సాలిడ్ టైపు ప్రెషర్డ్ టైప్ అని మెయిన్ బేసిక్ 2 types ఉన్నాయి. సాలిడ్ వచ్చేటప్పటికి మనకి ఏంటంటే మనకి లేయర్స్ ఇంటిగ్రేటెడ్ పేపర్ లెడ్ షీట్ ఇట్లా ఓన్లీ లేయర్స్ మాత్రమే ఉంటుందన్నమాట. సో ప్రెషర్ కేబుల్స్లో వచ్చేటప్పటికి మనకి సాలిడ్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఆయిల్ అండ్ గ్యాస్ తోటి మనము ఇన్సులేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాము. సో ఆయిల్లో వచ్చేటప్పటికి నెంబర్ ఆఫ్ వేస్ చూసాము, గ్యాస్లో కూడా యూజ్ చేస్తాము. గ్యాస్లో వచ్చేటప్పటికి మనము డ్రై నైట్రోజన్ గ్యాస్ని యూజ్ చేస్తాము. సో దీనివల్ల ఏంటంటే అది మనకి గ్యాస్ యూజ్ చేస్తాం. సో థర్మల్ వెయిట్ గివ్స్ లో థర్మల్ వెయిట్ అండ్ ఇట్స్ క్యారీ more current and high voltages also anamata. So this is about the gas and gas and oil cables. And the next one is the specification of cables. So the specification of coming to the specification of cables, the following are the important factors to be specified while ordering for cable anamata. మనం ఇది చూసుకోవాలి ఏంటంటే వోల్టేజ్ ఎట్లా ఎంత వోల్టేజ్ రేటింగ్ అనేది, నెంబర్ ఆఫ్ కోర్స్ అనేవి ఎలా ఉన్నాయి, కరెంట్ క్యారింగ్ కెపాసిటీ ఎలా ఉంది, అండ్ ఇన్సులేషన్ కాంపౌండ్ అండ్ షీటింగ్ అండ్ ఆర్మరింగ్ ఫినిషెస్ ఎట్లా ఉంది, మనం ఈ మెయిన్ అనేది మనము కేబుల్స్కి మనం చూసుకోవాల్సింది అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి సిస్టమ్ ఆన్ విచ్ ద కేబుల్ ఈజ్ ఎర్తెడ్ న్యూట్రల్ ఆర్ అన్ఎర్తెడ్ సిస్టమ్ అనేది కూడా మనం చూసుకోవాలి. దిస్ ఈజ్ అబౌట్ ది స్పెసిఫికేషన్ ఆఫ్ ది కేబుల్స్. And in the next class we are going to discuss about the insulation of resistance of a cable. దీని మీద ఒక చిన్న మనకి డెరివేషన్ ఉంది అండ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం. సో ఓవరాల్ అబౌట్ ది స్పెసిఫిక్ కేబుల్స్ వచ్చేటప్పటికి మనకి మెయిన్
స్పెసిఫికేషన్స్ కేబుల్స్ వచ్చేటప్పటికి సో ఈ ఫ్యాక్టర్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని మనము కేబుల్స్ అనేది ఎట్లా ఉంటుంది, ఏ రేంజ్‌లో ఎలా యూజ్ చేస్తాం అనేది తెలుసుకుంటాం. ఓకేనా? థ్యాంక్ యూ.